మెరుపు కలలు మెరుపు కలలు. సంగీత, ఇదిగో చూడు, మర్యాదగా నాతో పాటు మన ఇంటికి వెళ్దాం రా. కాదు కూడదని ఎప్పట్లా గొడవ చేశావంటే నాలో ఉన్న రాక్షసుడు బయటకు వస్తాడు. నువ్వు వాడిని కంట్రోల్ చేయలేవు, జాగ్రత్త. అంటే ఇది వార్నింగ్ కాదు సంగీత, రిక్వెస్ట్, అర్థం చేసుకో. నాకు నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. నిన్ను ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డానో నీకు గుర్తుంది కదా. అలాంటిది ఇప్పుడు నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఎలా ఉందంటే గాలిపోయిన బెలూన్లా, పంచర్ అయిన టైర్లా, ప్రాణం లేని శవంలా అయిపోయాను సంగీత. నా బెలూన్లో గాలి నిండాలన్నా, నా టైర్ మళ్ళీ ఎప్పట్లా పరిగెత్తాలన్నా నువ్వు నా పక్కన ఉండాలి సంగీత. నువ్వు నా ఇంట్లో ఉండాలి సంగీత. ఆగు. ఇదిగో, సాఫ్ట్గా మాట్లాడుతున్నానని పూర్తిగా నన్ను పట్టించుకోవడం మానేసినట్టున్నావు. గొంతు పోయింది, స్ట్రగుల్లో ఉంది అని నేను నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు. అలా కాదు, నాకు పాత చక్రియే కావాలంటే నేను రెడీ. టిఫిన్కి 3 తిట్లు, లంచ్కి 6 దెబ్బలు, డిన్నర్కి 12 తన్నులు వేడివేడిగా ఉంటాయి. జాగ్రత్త. సంగీత, వదులు. మొన్నటి వరకు అమాయకపు పిల్లిలా ఉండేది, ఇప్పుడేంటి ఆకలితో ఉన్న పులిలా విరుచుకుపడుతుంది. బా. వరనాలు ఉన్న నువ్వు లేని వెడితేదో మిగిలున్నదే. ఎన్నాళ్ళకే నిన్ను చూశాను అన్న ఆనందం నా సొంతమే. మా ఇంటి వరస నీకైనా తెలుసా, ఈ కొత్త గమ్మత్తు బాగున్నదే. బంగారు సొగస నీ లేత స్పర్శ ఎన్నెన్నో మాటల్ని చెబుతున్నదే. తుళ్ళి పడగే మనసా 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 కలనా కలిశానులే ఉన్న
పంచుకుంటా మౌనాల చాటున్న నా మనసుని పంచుకుంటా నువ్వు మోయలేనన్ని భారాలని ఎందుకంట ఉప్పేనా అంటారు ఈ ప్రేమని హాయి కన్నా తీయకున్నా ఈ మాయలో నేను ఉండాలని కనులకు ఇప్పుడే కనులను ఇచ్చేసవే ఉదయపు వెలుగే హృదయాన్ని కందించవే పడకే మనసా కలలా కలిసానులే ఉన్నట్టుండి బ్రతికే మనుపే దొరికే మనలా ప్రయాణం మొదలయ్యేనే ఐఎమ్ సారీ. ఈ తీరమే నేనులే నీకు నాకు ముందే రాసి ఉంచాడేమో నిన్ను వీడిపోలేనులే. అమ్మ వాళ్ళు ఇంకా రాలేదేంటి? అవును, నేను అదే చూస్తున్నాను. అత్తయ్య వాళ్ళు త్వరగా వస్తే బాగుండు. ఎందుకు? నాతో పాటు ఉంటే నీకు బోర్ కొడుతుందా? నీతో ఉంటే నాకు బోరు కొట్టడం ఏంటి? అందుకే కదా మా అమ్మ కోసం ఎదురు చూస్తున్నావు. నేను అత్తయ్య గారి కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు కూడా మీ అమ్మ కోసమే ఎదురు చూస్తున్నావు కదా? నేనంటే మా అమ్మ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. నేను కూడా అంతే. మా అత్త ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తున్నాను. అందులో తప్పే ఉంది? మాటకి మాట చెప్పడం నీకు ఇంకా అలవాటు పోలేదన్నమాట. నువ్వు తప్పు చేసి కూడా పక్క వాళ్ళని నిందించడం నీకు అలవాటు పోలేదన్నమాట. మనం ఇలా గొడవపడి ఎన్ని రోజులైందో కదా. మన సరదా గొడవలే బాగుండేవి. అవును, నిజమే. మనం ఆ గొడవలు పడుతున్నప్పుడే బాగుండేది. అదిగో అమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు. సంయుక్త మామ్ని అంత మోసం చేసినా మామ్ మాత్రం ఇంకా ఆ ఇంటిని వదిలి రావడం లేదు. మామ్ నాతో పాటు కలిసున్న రోజులు, నా మాట విన్న రోజులు ఎంత హ్యాపీగా ఉండేది. ఎప్పుడైతే సంయుక్త మామ్ని నా నుంచి దూరం చేసిందో అప్పట్నుంచే మాకీ కష్టాలు మొదలయ్యాయి. అన్నింటికి మించి నేనెంతగానో కలలు కన్నా మిస్ ఇండియా టైటిల్ పోగొట్టుకున్నాను. చివరికి పెళ్లి చేసుకుని బతుకుతున్నాను. లైఫ్ జర్నీ లాగే ఈ కార్ జర్నీ కూడా చిరాకు పెడుతుంది. ఎప్పుడు ఏదో ఒక ట్రబుల్ ఇస్తూనే ఉంటుంది. రిషికి చెప్పి కొత్త కార్ తీసుకోవాలి. పొగరబోతు సౌందర్య ఇక్కడుందేంటి? అంతా మన మంచికే. హాయ్. ఏంటి, కార్ ట్రబుల్ ఇచ్చిందా? అవును మేడం, ఇక్కడేమో సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవు. క్యాబ్ కోసం ట్రై చేద్దామంటే. సరే, మీరెక్కడికెళ్లాలో రండి, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో పర్లేదు. ఏం పర్లేదురా. థ్యాంక్స్ మేడం. మేడం కాదు, ఆంటీ అని పిలు. నువ్వు భరద్వాజ భానుమతిల కూతురు కదూ?
అవునండి. నేను మీ నాన్నకి బాగా కావాల్సిన దానిలే. మీ ఫ్యామిలీ అంతా నాకు బాగా తెలుసు. కానీ నేనెప్పుడు మిమ్మల్ని చూడలేదే. నువ్వు చూసే అవకాశం లేదు. నేను మొన్ననే అమెరికా నుంచి వచ్చాను. ఓ, మీరు అమెరికాలో ఉంటారా? ఉండేదాన్ని. ఇప్పుడు ఇక్కడే ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ వ్యాపారాలు చూసుకుంటున్నాను. అవును, మీ అమ్మగారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. అదేంటి అంత డల్గా చెప్తున్నావు? ఏమైనా ఇబ్బందులా? హా, ఇబ్బందులు లేకుండా ఎందుకుంటుందిలే. భరద్వాజ్ ఉన్నన్ని రోజులు మీ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉండేది. పాపం ఆయన పోయిన తరువాత మీరందరూ రోడ్డు మీదకి వచ్చేసారంటగా. అవును, మీ ఫ్యామిలీ గడవడానికి మీరేం చేసుకుంటున్నారు? ఇళ్లల్లో పనులు చేసుకుంటున్నారా లేక ఇంకేదైనా? ఆంటీ, మా పర్సనల్ విషయాల గురించి మీరు మాట్లాడకండి. డ్రాప్ చేస్తా అన్నారు, అంతవరకే మాట్లాడండి. ఐఎమ్ వెరీ సారీ. ఏదో బాగా తెలిసిన వాళ్ళు కదా అని చనువుగా మాట్లాడాను. కానీ నీ మాటలు ఆవేశం చూస్తుంటే మీరేదో చాలా కష్టాల్లో ఉన్నారని అర్థమవుతుంది. కష్టాల్లో ఉన్నది నిజమే, కానీ అది నేను కాదు. నేను చేసుకున్నాను, నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి. తప్పుగా అనుకోకు. ఇంకొక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. మీ కుటుంబం మంచి కోరే వ్యక్తిగా అడగకుండా ఉండలేకపోతున్నాను. మీ ఇంట్లో మీ నాన్నగారి అస్థికల్ని నదిలో కలపకుండా అలాగే పెట్టుకున్నారంటగా. ఈ విషయం మీకెలా తెలుసు? చెప్పాను కదా, మీరంతా నాకు బాగా తెలుసు. బాగా కావాల్సిన వాళ్ళు కూడా. నేనే వచ్చి భానుతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఈలోపు నువ్వు కనిపించావు కాబట్టి నీతో షేర్ చేసుకుంటున్నాను. అలా అస్థికలు ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఎంత అనర్థాలు జరుగుతాయో తెలుసా నీకు? ఒక మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ ఆ దైవంలో ఐక్యం కావడానికి అతనికి కర్మకాండలు జరిపించిన తరువాత ఆ అస్థికలను తీసుకెళ్లి నదిలో కలిపేస్తారు. దాంతో అతని ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది. కానీ మీరేం చేశారు? ఆయన అస్థికల్ని ఇంట్లో పెట్టుకున్నారు. ఆ అస్థికలు మీ ఇంట్లో ఉండటం వల్ల మీ ఇంట్లో కూడా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. కావాలంటే నువ్వే ఆలోచించుకో. మీ నాన్నగారి అస్థికలు మీ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, ఎంత ప్రాబ్లం అయిందో. ఏంటి ఆంటీ, అమెరికాలో ఉండొచ్చి అనకాపల్లిలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు? ఇవన్నీ మీరు నమ్ముతారా? చూడు సౌందర్య, నేను అలాగే అనుకున్నాను. కానీ సైన్స్ వేరు, సాంప్రదాయం వేరు. సైన్స్కి అందని ఎన్నో రహస్యాలు సాంప్రదాయాల్లో దాగి ఉంటాయి. కావాలంటే నువ్వే ఆలోచించుకో. ఎప్పుడైతే మీ నాన్నగారి అస్థికలు మీ ఇంటికి చేరాయో అప్పట్నుంచే నీకు మీ కుటుంబానికి కష్టాలు మొదలయ్యి ఉంటాయి. ఊహించని సంఘటనలు జరిగి ఉంటాయి. అవునాంటీ, మీరు చెప్పింది నిజమే అనిపిస్తుంది. అప్పటి వరకు డబ్బులు లేకపోయినా మేం హ్యాపీగానే ఉన్నాం. ఆ తర్వాతే మా లైఫ్ చేంజ్ అయింది. చెప్తున్నాను కదా, దీనికి అంతటికీ కారణం మీ నాన్నగారి అస్థికలు ఇంట్లో ఉండడమే. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. మీ ఇంట్లో వాళ్లతో, మీ అమ్మతో మాట్లాడి ఆ అస్థికలను వెంటనే నదిలో కలిపే ఏర్పాట్లు చేయండి. సరే, నేను డ్రాప్ చేస్తాను, నాతో రా.
కూర్చో సౌందర్య. అమ్మగారు జాగ్రత్త. అన్న సామాన్లు దింపేయండి అన్న. చిన్న సామాన్లు అట్లా ఇచ్చేయి. అత్తయ్య తొందరగా సామాన్లు సర్దుదాం, మళ్ళీ అమ్మ చూసిందంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకమ్మా భయపడతావు? ఆల్రెడీ చెప్పేశాం కదా ఇక్కడ మనం ఉంటున్నామని. నువ్వేం భయపడకు. ఏమన్నా అంటే నేను మాట్లాడతాను. జాగ్రత్త బాబు, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. సీను, అది లోపల పెట్టండి. అమ్మా, సామాన్లు మొత్తం తీసుకురాలేదా? లేదు వాసు, ప్రస్తుతం మనకెంత అవసరమో అంతవరకే తెచ్చాం. అయ్యో సీను, అవన్నీ లోపల పెట్టించు. అలాగే అమ్మగారు. జాగ్రత్త. సార్ ఒక్క నిమిషం సార్, సామాన్లన్నీ సర్దేస్తాము. సరే. అత్తయ్య తొందరగా రండి, మళ్ళీ అమ్మ చూసిందంటే అనవసరంగా ఇబ్బంది అవుతుంది. మనం ఇక్కడ ఉంటున్నప్పుడు భానుకి తెలియకుండా ఎలా ఉంటుంది? నువ్వేం భయపడకు, నేను భానుతో మాట్లాడతాను. సరే పద. నా చిన్ని పాదం నీ గుండె పైన ఆటాడుతుంటే నువ్వు మోసావు నాన్న. నీలోని ప్రాణం నాలోన దాచి నిన్నే నాలో చూసావు నాన్న. నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న. నీ వెంటే సంతోషం కలిసిందిలే నాన్న. నీ చేతుల్లో ఉంటే భయమేది ఓ నాన్న. ఒంటరిగా నేనున్నా, నా ధైర్యం నువ్వేగా. నా నీడలా నా వెనకే ఉంటూనే నడిపావులే నా ముందు దారులే. నా నవ్వులే నీ లోకమంటూనే నా చుట్టూ బంధాలే అన్నావు నాన్న. ఆరారో, ఆరారే రారే, ఆరారో. ఆరారో, ఆరారే రారే, ఆరారో. నాన్న, నాకు తోడుగా ఉంటానని మాటిచ్చి మమ్మల్ని ఇలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయావా నాన్న? నువ్వు వెళ్ళినప్పటి నుంచి
ఇక్కడ ఏది సరిగ్గా ఉండడం లేదు. ఎప్పుడో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. వీటిని దాటి ఎంత ముందుకు వెళ్దామన్నా మళ్ళీ ఏదో ఒక రాక్షస సమస్య ఎదురవుతూనే ఉంది. వీటిని ఎలా తట్టుకుని నిలబడాలో నాకు అర్థం కావట్లేదు నాన్న. నువ్వే నాకు దారి చూపించు. అమ్మా సమయం, మీ నాన్నెప్పుడు నీ పక్కనే ఉంటాడమ్మా. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మనకిప్పుడు ఇబ్బందిగా ఉంది, కానీ త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. ఆ భరద్వాజ్ అస్థికలు ఇంకా మీ ఇంట్లోనే ఉన్నాయంటగా? నువ్వు అనవసరంగా వాటి జోలికి వెళ్తే బాగుండదు చెప్తున్నాను. నేనెందుకు అసలు వాటి జోలికి వెళ్తాను? భానుమతి ద్వారా వాటిని నదిలో కలిపేలా చేస్తాను. నీకు వీలైతే వచ్చి కాపాడుకో, లేదంటే ఆ భరద్వాజ్ ఎముకలతో పాటు నీ మనవరాలు ఆశయాలు కూడా నదిలో కలిసిపోతాయి.